ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే రేషన్ కార్డుకి ఈకేవైసీ చేయాలంటే మనము ఈ యొక్క సచివాలయాల దగ్గరికి కానీ అలాగే మీ సేవల దగ్గర కానీ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనం మాక్సిమం సచివాలయాల దగ్గరికి ఎక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ కంప్లీట్ చేయడానికి. కానీ మీరు రేషన్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ చేయడానికి మీరు సచివాలయాల దగ్గరికి వెళ్లకుండా మీ మొబైల్లోనే మీరే సొంతంగా చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. అది ఎలాగా ఏంటో అనేది మీరు ఈ వీడియోలో చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకేంటంటే నేను మీకు డిస్క్రిప్షన్లో 2 యాప్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఒకటి ఆర్డి సర్వీసెస్ ఫేస్ అథెంటికేషన్ మనతో అయితే మనం ఈకేవైసీ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు కంపల్సరీగా ఈ యొక్క ఆర్డి ఫేస్ సర్వీసెస్ అనేది ఇన్స్టాల్ అయితే చేసి ఉండాల్సింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక యాప్ అయితే మనకు మేరా ఈకేవైసీ అనేసి ఇంకొక యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 2 యాప్స్ అనేది మీకు ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఆ యొక్క యాప్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 2 దగ్గరలో ఉంటుంది, రెసిడెంట్ స్టేట్ అని, అలాగే మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టినట్లయితే మీకైతే మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. కింద క్యాప్చర్ అయితే కంపల్సరీగా కరెక్ట్గా అయితే ఎంటర్ చేసుకోండి. 2-3 టైమ్స్ మీకు ఎర్రర్ అయితే రావచ్చు. ఒక్కోసారి మీరైతే కరెక్ట్గా క్యాప్చర్ని ఎంటర్ చేసి మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా మీరు క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మీ యొక్క ఆధార్లో ఎలా ఉన్నాయో డీటెయిల్స్ అనేది వస్తుంది. కింద మీకు వై అని ఉంటే మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయినట్టు, లేదా నో అని ఉంటే ఎన్ అని ఉంటే కంప్లీట్ కానట్టు. మీరైతే కింద ఫేస్ ఈకేవైసీ అయిన కింద మీకైతే కనిపించడం అయితే జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క ఫేస్ అనేది ఈకేవైసీ అనేది అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మీరు కంప్లీట్ చేసిన ఈకేవైసీ అనేది స్టేటస్ కూడా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా మీరు ఫాలో అయ్యి మీరు మళ్ళీ ఈ యొక్క యాప్ని ఓపెన్ చేసి మీ యొక్క స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సేమ్ ఓటీపీ అలాగే క్యాప్చర్ని ఎంటర్ చేసినట్లయితే మీకైతే ఇక్కడ మీ యొక్క ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీ యొక్క కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది మీకు వస్తుంది. ఆ యొక్క కేవైసీ కంప్లీట్ అయినట్లయితే మీరు సక్సెస్ అని మీకు ఎస్ అని చూపడం అయితే జరుగుతుంది. ఇలా మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు ఇంకా ఎవరైనా కేవైసీ కంప్లీట్ చేసుకోని వాళ్ళైతే మీ యొక్క కేవైసీని మీ యొక్క మొబైల్లోనే మీరైతే కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.